మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చిన్న చేపల పులుసు అండి. రాక్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ పట్టిన తర్వాత చిల్లీస్ అంటే కాస్త వేసుకోవాలి. ఆనియన్ ఒకటి వేసుకోవాలి. జస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం ఇట్లా యాడ్ చేసుకొని తర్వాత చింతపండు రసము ఒక లెమన్ సైజ్ అంతా తీసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రక్కన పెట్టుకుని దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. గసగసాలు, అల్లము, ఎండు కొబ్బరి, కరివేపాకు, వెల్లుల్లి వీటన్నిటిని జస్ట్ మంచిగా దంచుకోవాలండి. ఇట్లా మెత్తగా దంచుకొని ఈ మసాలాన్ని కర్రీలో వేసేసి ఉడికించుకోవాలి. ఇట్లా ఉడకడం వల్ల చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రతి రెసిపీ కొత్తగా ఒక ఎక్స్ట్రా రుచితో కనిపిస్తుంది కదండి. అదేవిధంగా ఇది ఎంతో చాలా కొత్త రుచిని ఇస్తుంది. ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత మనము దీని కంటికి కూడా మేలు చేస్తుందండి. ఈ ఫిష్ కర్రీ తినడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది. ఫిష్ వల్లనే చాలా మంచిది. కాబట్టి మనం ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని చాలా త్వరగా అయిపోతుందండి. చూసారు కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.